హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు సర్కిల్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ చాప్టర్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. ఆల్రెడీ స్టార్టింగ్లో ఇంటిగ్రేషన్స్ 2Bలో మన ఇంటిగ్రేషన్స్ అనే చాప్టర్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ 1 ఎస్ఐ, అలాగే సర్కిల్స్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అంటే కంప్లీట్గా మనం ఈ 3 టాపిక్స్ చేసుకుంటే ఖచ్చితంగా మనం 5 ఎస్ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. సరే, అలా సర్కిల్ అన్న కాన్సెప్ట్ అసలు సర్కిల్ అంటే ఏంటి జాగ్రత్తగా చూడండి ఒకసారి. సర్కిల్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుండి ఏదన్నా ఒక ఫిక్స్డ్ పాయింట్ నుండి ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఒక ఫిక్స్డ్ పాయింట్ నుండి ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ యొక్క లోకస్ని మనం సర్కిల్ అంటాం. అంటే అర్థం ఏంటి? ఒక ఫిక్స్డ్ పాయింట్ నుండి ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ ఇలా అంటే ఎక్కడ చూసిన డిస్టెన్స్ సేమ్, ఇంకా డిస్టెన్స్ సేమ్ అంటే పాయింట్ ఫిక్స్డ్, డిస్టెన్స్ కూడా ఫిక్స్డ్ గా ఉంటే ఈ పాయింట్ యొక్క ఇక్కడ వెళ్తున్న ఈ పాయింట్ యొక్క లోకస్ ని ఆ ప్లేన్ మీద ఆ పాయింట్ యొక్క లోకస్ ని ఏమంటామంటే సర్కిల్. ఓకే, ఈ ఫిక్స్డ్ పాయింట్ ని సి తో డినోట్ చేస్తే ఫిక్స్డ్ డిస్టెన్స్ ని ఆర్ తో డినోట్ చేస్తాం. ఈ ఫిక్స్డ్ పాయింట్ కి ఉన్న పేరే సెంటర్. సి అంటే ఇక్కడ సెంటర్. ఈ ఫిక్స్డ్ రేడియస్ ఆర్ అంటే రేడియస్, ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏమంటామంటే రేడియస్. ఓకే, మనకు సర్కిల్స్ జనరల్ గా 2 టైప్స్ ఉంటాయి. అంటే సెంటర్ ఆరిజిన్ గా ఉన్న సర్కిల్ ఒకటి, సెంటర్ -G-F గా ఉన్న సర్కిల్ ఒకటి. మీరు ఈ 2 పాయింట్ జాగ్రత్తగా చూస్తే సరిపోదు. జనరల్ గా సర్కిల్ యొక్క సెంటర్ సి 0,0, రేడియస్ ఆర్ అయితే సర్కిల్ యొక్క ఈక్వేషన్ x² + y² = r². ఈ సర్కిల్ యొక్క సెంటర్ 0, 0, రేడియస్ ఆర్. అలా కాకుండా ఒక సర్కిల్ యొక్క సెంటర్ h, k, రేడియస్ ఆర్ గా ఉంటే ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ x - h² + y - k² = r². ఇక్కడ ఈ సర్కిల్ తేడా ఏంటంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ r, సెంటర్ 0, 0. ఈ సర్కిల్ యొక్క రేడియస్ స్మాల్ r, సెంటర్ h, k. ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ x - h² + y - k² = r². అలాగే ఈ సర్కిల్ ఈక్వేషన్ సేమ్ h, k + 0, 0 పెడితే x - 0² అంటే x², y - 0² అంటే y² r². మరి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఏంటంటే జనరల్ ఫార్మ్ x² + y² + 2gx + 2fy + c = 0. దీన్ని జనరల్ గా s తో డినోట్ చేస్తాం. సర్కిల్ ఎప్పుడు కూడా s తో డినోట్ చేస్తాం. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఏంటంటే s is congruent to, ఈ ఒక్క ఫార్ములా మీరు పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే నెంబర్ ఆఫ్ ఎస్ఏ క్వశ్చన్స్ మనకు కవర్ అవుతాయి. ఏంటి ఫార్ములా? x² + y² + 2gx + 2fy + c = 0. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఎప్పుడు కూడా c అనేది -G, -F గా తీసుకుంటాం. ఇంకా రేడియస్ అంటే స్మాల్ r = √g² + f² - c. So general form of the circle x² + y² + 2gx + 2fy + c = 0. Center c is equal to -G, -F. Radius r is equal to √g² + f² - c. Sum loki veldam. Find the equation of the circle passing through the points 3, 4, 3, 2, 1, 4. ఇది మే 2016 లో అడిగారు. ఒకసారి అసలు ఏంటి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ కావాలి. అది 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది. ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి. అయితే మనం జనరల్ గా సర్కిల్ ఈక్వేషన్ ఎలా తీసుకోవాలి? లెట్ రిక్వైర్డ్ సర్కిల్ ఈస్ x² + y² + 2gx + 2fy + c = 0. ఈక్వేషన్ 1.
ఫస్ట్ మనం ఎప్పుడైతే రిక్వైర్డ్ సర్కిల్ వాడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని మనం రిక్వైర్డ్ సర్కిల్ రాయగానే ఫస్ట్ ఒక మార్క్ వస్తుంది మనకి. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ లెట్ మనకి క్వశ్చన్ లో ఎక్కడ వాడికి పేర్లు ఇవ్వలేదు కాబట్టి ఏబిసి అని తీసుకుందాం. లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3,4, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు 3,2, క్యాపిటల్ సి ఈక్వల్ టు 1,4 గా తీసుకుందాం. ఫస్ట్ ఈ 3 పాయింట్స్ కూడా ఈ సర్కిల్ లో ఉన్నాయని ఇచ్చారు క్వశ్చన్ లో. సో ఏ ఆఫ్ 3,4 ఇంప్లైస్ అంటే ఏ ఆఫ్ 3,4 తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఎక్స్ ప్లేస్ లో 3, వై ప్లేస్ లో 4 పెడితే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 3 ప్లస్ 2f ఇంటూ 4 ప్లస్ c ఈక్వల్ టు 0. సో దట్ ఎంప్లాయిస్ 3 స్క్వేర్ అండ్ 9 ప్లస్ 16 ప్లస్ 6g 3 2s are 6g plus 4 2s are 8f plus c equal to 0. That implies 9 plus 16 25 plus 6g plus 8f plus c equal to 0. Equation 2. అంటే ఫస్ట్ ఈ పాయింట్ తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో వేసాం. ఇప్పుడు అలాగే b అనే పాయింట్ b ఆఫ్ 3,2 implies b of 3,2 implies. సో అంటే ఏ అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, బి అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, సి అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. ఏ అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది రాసుకుంటే ఈక్వేషన్ 2 వచ్చింది. ఇప్పుడు బి అనే పాయింట్ తీసుకెళ్లి ఎక్స్ ప్లేస్ లో వై ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. సో ఎక్స్ ప్లేస్ లో 3, వై ప్లేస్ లో 2 కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 3 ప్లస్ 2f into 2 plus c equal to 0. So that implies 9 plus 4 plus 3 2s are 6g plus 2 2s are 4f plus c equal to 0. 9 plus 4 13 plus 6g plus 4f plus c equal to 0. ఇది ఈక్వేషన్ 3 గా కన్సిడర్ చేసుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ గా C of 1,4 implies. C of 1,4 implies. Okay, first 1 square x place లో 1, y place లో 4 plus 4 square plus 2g into 1 plus 2f into 4 plus c equal to 0. That implies 1 plus 16 plus 2 1s are 2g plus 4 2s are 8f plus c equal to 0. 16 plus 1 17 plus 2g plus 8f plus c equal to 0. Equation 4. ఇప్పుడు 2 minus 3 చేస్తాను ఒక ఈక్వేషన్ వస్తుంది, 3 minus 4 చేస్తాను ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. మన ఫైనల్ టార్గెట్ ఏంటంటే g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ 2 minus 3 implies అంటే ఈక్వేషన్ 2 ఏమన్నా మనకి 25 ప్లస్ 6g ప్లస్ 8f ప్లస్ c. ఈక్వేషన్ 3 అంటే 2 ఈక్వేషన్ నుంచి థర్డ్ ఈక్వేషన్ మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాం డైరెక్ట్ గా. సో -13 ఇది మైనస్ చేస్తున్నాను కాబట్టి -13 -6g minus 4f minus c equal to 0. Plus c minus c cancel. That implies 6g minus 6g కూడా cancel మనకి. 8f minus 4f 4f. Next 25 minus 13 plus 12 equal to 0. 4 table common this 4 table 1 time 4 3s are 12. సో ఇది 0 ఉంది కాబట్టి 0/4 అంటే 0 కాదు. దట్ ఎంప్లాయిస్ f is equal to -3. సో మనకి ఫైనల్ గా f వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 3 - 4 చేస్తున్నాను. ఈక్వేషన్ 3 - 4
ఇంప్లైస్ ఫస్ట్ ఈక్వేషన్ 3 రాస్తున్నాం 13 ప్లస్ 6g ప్లస్ 4f ప్లస్ c ఈక్వేషన్ 4 ని మైనస్ చేయాలి అంటే ఈక్వేషన్ 4 లో ప్రతి నెంబర్ ని కూడా మైనస్ తో మల్టిప్లై చేయాలి అంటే మైనస్ 17 మైనస్ 2g మైనస్ 8f minus c equal to 0. So that implies plus c minus c cancel. 6g minus 2g 6 minus 2 4 కాబట్టి 4g. Next 4f minus 8f minus 4f. 13 minus 17 minus 4 equal to 0. Total 4 table common తీస్తే 1 time కాబట్టి g minus f minus 1 equal to 0. ఈక్వేషన్ నెంబర్ 5. ఈ g f యొక్క వాల్యూ తీసుకెళ్లి ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా g యొక్క వాల్యూ మనకు వస్తుంది. సో ఈక్వేషన్ 5 ఇంప్లైస్ f వాల్యూ -3 g minus of -3 minus 1 equal to 0. g minus into minus plus 3 minus 1 equal to 0. That implies g plus 2 equal to 0. That implies g is equal to -2. సో మనకి g వాల్యూ వచ్చింది f వాల్యూ వచ్చింది. ఇంకా ఫైనల్ గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది c యొక్క కాన్స్టెంట్ c యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో c వాల్యూ ఉన్న ఈక్వేషన్ c ఉన్నటువంటి ఈక్వేషన్ 2 లో గాని 3 లో గాని 4 లో గాని ఈ మూడు ఈక్వేషన్ లో ఏ ఈక్వేషన్ లో అయినా సరే f వాల్యూ g వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి c వాల్యూ వస్తుంది. సో నేను ఈక్వేషన్ 2 లో పెడతాను. ఈక్వేషన్ 2 ఇంప్లైస్ 25 ప్లస్ 6 ఇంటూ g వాల్యూ మనకి -2 ప్లస్ 8 ఇంటూ f వాల్యూ మనకి -3 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 25 6 2s are -12 8 3s are 24 plus c equal to 0. That implies 25. ఈ రెండు మైనస్ ని యాడ్ చేస్తున్నాం. మైనస్ 4 plus 2 6 2 plus 1 3 equal to 0. Implies c minus 11 equal to 0. That implies c is equal to 11. సో g వాల్యూ f వాల్యూ c వాల్యూ ఈ మూడు వాల్యూస్ తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకు ఫైనల్ గా కావాల్సిన సర్కిల్ యొక్క ఈక్వేషన్ వస్తుంది. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ x² ప్లస్ y² ప్లస్ 2 ఇంటూ g వాల్యూ -2. సో 2gx ప్లస్ 2 ఇంటూ f వాల్యూ మన దగ్గర -3 ప్లస్ c వాల్యూ 11 ఈక్వల్ టు 0. సో మన రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే x² ప్లస్ y² మైనస్ 4x 3 2s are -6y ప్లస్ 11 ఈక్వల్ టు 0. మనం ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేయాల్సిన సర్కిల్ యొక్క ఈక్వేషన్ x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈక్వల్ టు 0. మనం ఒకసారి సమ్ అంటే చేస్తున్నాం కానీ మనం చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి మార్క్స్ ఎలా అలాట్ చేస్తారో కూడా తెలుసుకోవాలి. అంటే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ లో మార్క్స్ ఎలా అలాట్ చేస్తారంటే ఫస్ట్ మనం సమ్ ఏమి తెలియకపోయినా రిక్వైర్డ్ సర్కిల్ అని ఈ ఈక్వేషన్ రాయగానే 1 మార్కు అలాట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ నువ్వు 3 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2 మార్కులు అలా వచ్చాయి. సారీ ఒక ఈక్వేషన్ కి ఒకసారి 1 మార్కు 3 ఈక్వేషన్లకి 2 మార్కులు కానీ అలాట్ చేస్తున్నారు. సో ఈ 1 మార్కు 1 టోటల్ ఇక్కడ మనకి 4 మార్క్స్ వచ్చినాయి. ఫైనల్ గా GFC ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 2 మార్క్స్ అలాట్ చేస్తున్నారు. సో చూడండి 1 2 3 4 5 6 ఇంకా ఫైనల్ గా ఈ GFC వాల్యూస్ ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఫైనల్ గా ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేస్తే చిన్న మైనస్ పోయినా మళ్ళీ మార్క్ 1 మార్క్ లెస్ అవుతుంది. సో కంప్లీట్ గా చేస్తే ఫైనల్ మార్క్ వస్తుంది. అంటే మనం ఈ విధంగా ఎక్కడ మనం ఆగిపోయామో అక్కడ మార్కుని లాస్ పోతున్నామని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కంప్లీట్ గా ఫస్ట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ రాస్తే 1 మార్క్ 3 ఈక్వేషన్స్ కి 3 మార్కులు
నెక్స్ట్ జిఎఫ్సి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 3 వాల్యూస్ కి 2 మార్క్స్, ఫైనల్ గా ఆన్సర్ కి 1 మార్క్ అలాట్ చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 1, 5, 5, -6, 7. ఇంతకు ముందు సమ్ లాగే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈస్ x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఈక్వేషన్ 1 మనం ఇది రాయగానే ఫస్ట్ 1 మార్క్ అలాట్ అవుతుంది. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ let capital A is equal to 2, 1, capital B is equal to 5, 5, capital C equal to -6, 7. ఈ 3 పాయింట్స్ ద్వారా ఈ సర్కిల్ పాస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ A of 2, 1 అంటే ఈ పాయింట్ ద్వారా ఈ సర్కిల్ పాస్ అవుతుంది. మీనింగ్ ఏంటి? x ప్లేస్ లో 2, y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. A of 2, 1 implies x ప్లేస్ లో 2 పెడితే 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2g into 2 ప్లస్ 2f into 1 ప్లస్ c equal to 0. So that implies 2 square value 4 plus 1 plus 2 2s are 4g, 2 1s are 2f plus c equal to 0. That implies 4 plus 1 5 plus 4g plus 2f plus c equal to 0. Equation 2. ఇంతకు ముందు సమ్ లాగే నెక్స్ట్ b of 5, 5 implies b of 5, 5 implies ఈ సమ్ మనకి మే 2018 లో మనకి ఇచ్చారు. ఓకే, b of 5, 5 implies సో x ప్లేస్ లో 5, y ప్లేస్ లో కూడా 5. అప్పుడు ఏమవుతుంది? 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g into 5 ప్లస్ 2f into 5 ప్లస్ c equal to 0. That implies 25 plus 25, 5 2s are 10g plus 10f plus c equal to 0. That implies 25 plus 25, 50 plus 10g plus 10f plus c equal to 0. Equation 3. Next, c of -6, 7 implies -6 whole square plus 7 square plus 2g into -6 plus 2f into 7 అంటే x ప్లేస్ లో -6, y ప్లేస్ లో 7 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా -6 whole square plus 7 square 2g into x ప్లేస్ లో -6 2f into y ప్లేస్ లో 7 plus c equal to 0. -6 whole square -6 into -6 6 6 are 36 minus into minus plus so 36 plus 7 square value 7 7s are 49 6 2s are 12g plus 7 2s are 14f plus c equal to 0. That implies 85 minus 12g plus 14f plus c equal to 0. Equation 4. Same in sum lage equation 2 minus 3, 3 minus 4. Equation 2 minus 3. Equation 2 minus 3 implies equation 2 first rasna 5 plus 4g plus 2f plus c ఈక్వేషన్ 3 మైనస్ చేస్తున్నాను. సో ఈక్వేషన్ 3 లో ప్రతి వాల్యూని కూడా మైనస్ తో మల్టిప్లై చేయాలి. సో -50 -10g -10f -c equal to 0 plus c minus c cancel. That implies
4g minus 10g value minus 6g. 2f minus 10f అంటే minus 8f. ఫైనల్ గా 5 minus 50 minus 45 is equal to 0. మైనస్ కామన్ తీస్తే 6g plus 8f plus 45 is equal to 0. ఈక్వేషన్ 5. నెక్స్ట్ ఈక్వేషన్ 3 minus 4 చేద్దాం. ఈక్వేషన్ 3 minus 4 implies ఈక్వేషన్ 3 50 plus 10g plus 10f plus c 4 ని అంటే ఇందులో ఉన్న ప్రతి వాల్యూని కూడా మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ 85 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12g మైనస్ 14f మైనస్ c is equal to 0. మైనస్ c ప్లస్ c క్యాన్సిల్. 10g ప్లస్ 12g రెండు ప్లస్ లు యాడ్ చేస్తే 22g. 10f మైనస్ 14f బిగ్ నెంబర్ మైనస్ కాబట్టి మైనస్ 4f. 10 minus 14 minus 4. 50 minus 85. So minus 35 is equal to 0. ఈక్వేషన్ 6. మనం ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయడం ద్వారా g వాల్యూ f వాల్యూ వస్తున్నాయి. సో సాల్వ్ ఈక్వేషన్ 5 and 6 implies ఎలాగా YCX మెథడ్ అంటే g f1 మిడిల్ ఎలిమెంట్ మిడిల్ నెంబర్ నుంచి మొదలు పెట్టాలి. ఎంత 8 45 6 8. ఇక్కడ మైనస్ 4 మైనస్ 35 22 మైనస్ 4 అలాగా GF1 అని రాసుకుని మిడిల్ ఎలిమెంట్ 8 45 6 8 మైనస్ 4 మైనస్ 35 22 మైనస్ 4 AD minus BC. G by plus into minus minus 8 into 35 280. నెక్స్ట్ ఇది మైనస్ కానీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి ప్లస్ 45 into 4 180 is equal to F by 45 into 22 990 మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ 35 into 6 210 that is equal to 1 by 6 4s are 24 minus 22 into 8 176. సో ఫైనల్ గా మనం ఇది క్యాలిక్యులేట్ చేయడం ద్వారా మనకి g వాల్యూ f వాల్యూ వస్తాయి. బిగ్ నెంబర్ కి మైనస్ ఉంది 280 మైనస్ 100 అంటే 100. f బై రెండు యాడ్ చేస్తే 9 ప్లస్ 1 10 1 1200 1 బై రెండు యాడ్ చేస్తే 200 మైనస్ 200. ఓకే ఈ రెండు ఈక్వల్ చేద్దాం. g బై మైనస్ 100 ఈక్వల్ టు 1 బై మైనస్ 200. దట్ ఇంప్లైస్ 100 టేబుల్ ఇందులో 2 టైమ్స్. g is equal to 1 by 2. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్ ఈక్వల్ చేద్దాం. f బై 1200 ఈక్వల్ టు 1 బై మైనస్ 200. దట్ ఇంప్లైస్ f is equal to 12 by minus 2. 2 tables 6 times. So f equal to minus 6. సో మనకి g వాల్యూ 1 by 2, f వాల్యూ minus 6. మనకి c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి gfc ఉన్న ఈక్వేషన్ ఏదైతే అంటే ముఖ్యంగా c ఉన్న ఈక్వేషన్ లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 3 4 లో నేను ఈక్వేషన్ 2 లో పెడతాను. ఈక్వేషన్ 2 ఇంప్లైస్ దాని ద్వారా మనకి c వాల్యూ వస్తుంది 5 ప్లస్ 4 ఇంటూ g వాల్యూ మనకి 1 by 2 వచ్చింది
plus 2f 2 into minus 6 plus c equal to 0. 2 table 4 లో 2 times 5 plus 2 7 minus 6 2s are 12 plus c equal to 0 implies c 7 minus 12 minus 5 equal to 0 implies c is equal to 5. So g value, f value, c value ఈ మూడు తీసుకుని మన రిక్వైర్డ్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 g వాల్యూ 1/2 2gx ప్లస్ 2fy ఈ f వాల్యూ మైనస్ 6 2 into minus 6 into y plus c వాల్యూ 5 equal to 0 2 cancel. Finally మన ఆన్సర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ x మైనస్ 12y ప్లస్ 5 ఈక్వల్ టు 0. అలాట్మెంట్ చెప్పాను కదా, ఇక్కడ 1 మార్క్. ఈ మూడు ఈక్వేషన్స్ కి 3 మార్క్స్. 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్. g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 2 మార్క్స్. ఫైనల్ ఆన్సర్ కి 1 మార్క్. Find the equation of the circle passing through the points -2, 3, 2, -1, 4, 0. సో ఇంతకు ముందు చేసిన 2 సమ్స్ లాగే ఈ థర్డ్ సమ్ కూడా చేస్తున్నాం. అలాగా ఫస్ట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. Given points let a is equal to -2, 3, b is equal to 2, -1, c is equal to 4, 0. ఫస్ట్ a అనే పాయింట్ తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే x ప్లేస్ లో -2, y ప్లేస్ లో 3. ఎందుకంటే ఈ మూడు పాయింట్స్ ద్వారా పోతుంది కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ a ఆఫ్ -2, 3 ఇంప్లైస్. సో x ప్లేస్ లో -2 పెడితే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ -2 ప్లస్ 2f ఇంటూ 3 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4g ప్లస్ 6f ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 9 ప్లస్ 4 13 మైనస్ 4g ప్లస్ 6f ప్లస్ c ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ b ఆఫ్ 2, -1 ఇంప్లైస్. సో x ప్లేస్ లో 2, y ప్లేస్ లో -1. కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 2 ప్లస్ 2f ఇంటూ -1 ప్లస్ c ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ అంటే 4 -1 హోల్ స్క్వేర్ -1 to -1 ప్లస్ 1 ప్లస్ 2 2s are 4g ప్లస్ ఇంటూ మైనస్ 2f plus c equal to 0. Equation 3. Next c of 4, 0 implies c of 4, 0 implies. So x place లో 4, y place లో 0. కాబట్టి 4 square plus 2 0 square plus 2g into 4 plus 2f into 0 plus c equal to 0. That implies 16 plus 8g 2f into 0 in any value 0 plus c equal to 0. Equation 4. In the ముందు సమ్స్ లో చేసిన విధంగానే 2 - 3 చేస్తాం, 3 - 4 చేస్తాం. సో ఈక్వేషన్ 2 - 3 implies అంటే ఫస్ట్ ఈక్వేషన్ 2 రాస్తున్నాను. 13 minus 4g plus 6f plus c. ఇక్కడ 4 plus 1 5 కదా. ఓకే, నెక్స్ట్ మైనస్, ఇవన్నీ మైనస్ తో మల్టిప్లై చేద్దాం. ఎంత? -5. 4 plus 1 plus 5 కాబట్టి ఏమవుతుంది? -5
మైనస్ 4g మైనస్ తో మల్టిప్లై చేయాలి ప్లస్ 2f మైనస్ c ఈక్వల్ టు 0. మైనస్ c ప్లస్ c క్యాన్సిల్. మైనస్ 4g మైనస్ 8g. నెక్స్ట్ 6f ప్లస్ 2f ప్లస్ 8f. 13 minus 5 plus 8 equal to 0. 8 టేబుల్ కామన్ తీస్తే మైనస్ 8 కామన్ తీస్తున్నాను. g మైనస్ f మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5. నెక్స్ట్ ఈక్వేషన్ 3 మైనస్ 4. ఈక్వేషన్ 3 మైనస్ 4 ఇంప్లైస్ ఈక్వేషన్ 3 ఉంది 4 ప్లస్ 1 5 plus 4g minus 2f plus c. ఈక్వేషన్ 4 లో ప్రతి వాల్యూని మైనస్ చేస్తున్నా కూడా మైనస్ తో మల్టిప్లై చేయాలి. మైనస్ 16 మైనస్ 8g మైనస్ c ఈక్వల్ టు 0 ప్లస్ c మైనస్ c ప్లస్ c మైనస్ c క్యాన్సిల్. సో దట్ ఇంప్లైస్ 4g minus 8g minus 4g minus 2f 5 minus 16 minus 11 equal to 0 implies minus common తీసేద్దాం 4g plus 2f plus 11 equal to 0. Equation 6. Solve 5 and 6 implies ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇందులో ఉన్న వాల్యూస్ ఏంటి g f 1 ycx మెథడ్ మైనస్ 1 కోఎఫిషియంట్ మైనస్ 1 కోఎఫిషియంట్స్ మాత్రమే రాసుకోవాలి మైనస్ 1. నెక్స్ట్ 2 11 4 2 g by minus 11 minus 2 into minus 1 minus 2 minus into minus plus 2 f by minus 4 minus 11 and AD minus BC లో minus that is equal to 1 by 2 minus 4 into minus 1 minus 4 so plus 4. G by minus 9 equal to f by minus 15 equal to 1 by 6 implies g by minus 9 equal to 1 by 6. G equal to minus 9 by 6. 3 table 3 times 2 times. That implies g equal to minus 3 by 2. Next ఈ రెండు ఈక్వల్ చేద్దాం. That implies f by minus 15 equal to 1 by 6. Implies f is equal to minus 15 by 6. 3 table 5 times 2 times. f is equal to minus 5 by 2. సో మనకి g వాల్యూ వచ్చింది f వాల్యూ వచ్చింది. c వాల్యూ కావాలి అంటే ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ 2 ఇంప్లైస్ సో ఈక్వేషన్ 2 ఒకసారి రాస్తున్నాను. ఈక్వేషన్ 2 implies 13 minus 4g plus 6f plus c equal to 0. సో అప్పుడేమవుతుంది లేదు మనం ఈక్వేషన్ 2 3 4 లో ఏ ఈక్వేషన్ లో పెట్టినా పర్వాలేదు. 13 minus 4 into g value minus 3 by 2 plus 6 into f value minus 5 by 2 plus c equal to 0. 2 table 3 times 2 table 2 times. That implies 13 minus into minus plus 3 to the 6 plus into minus minus 15 plus c equal to 0. That implies 19 minus 15 plus c equal to 0. c plus 4 equal to 0. c is equal to minus 4. సో మనకి g వాల్యూ f వాల్యూ c వాల్యూ వచ్చినాయి. ఈ మూడు తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో పెడితే రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ g వాల్యూ మనకి minus 3 by 2 into x plus 2 into
ఈ f వాల్యూ -5/2 into y. C value -4 is equal to 0. 2 cancel, 2 cancel. That implies x square plus y square minus 6x minus 3x minus 5y. ఇందులో 2 cancel అయిపోయినాయి. -4 is equal to 0. సో ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్. చూడండి, షో దట్ ద 4 points are concyclic. మళ్ళీ కొత్తగా కాన్సెప్ట్ కాన్సైక్లిక్ అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే 4 points A B C D 4 పాయింట్స్ కూడా ఒకే సర్కిల్ మీద ఉంటే అంటే the 4 points lie in the same circle, then the 4 points are concyclic. అంటే ఏ పాయింట్స్ అయితే కాన్సైక్లిక్ అని చెప్పాలనుకున్నామో ఆ 4 పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉన్నాయి అని చెప్పాలి. మనం ఎలా చెప్తామంటే ఈ క్వశ్చన్ లో ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకుని సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫోర్త్ పాయింట్ మనకి దగ్గర ఉన్న ఫోర్త్ పాయింట్ తీసుకెళ్లి మనకి ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే అంటే ఆన్సర్ 0 is equal to 0 వస్తే దాని మీనింగ్ ఏంటంటే ఆ పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్. అంటే 4 పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉన్నాయని అర్థం. వెంటనే ఏం చెప్పొచ్చు అంటే గివెన్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఇంతకు ముందు చేసినది కానీ ఫస్ట్ గివెన్ పాయింట్స్ let a is equal to 1, 1, b is equal to -6, 0, c is equal to -2, 2, d is equal to -2, -8. ఫస్ట్ ABC అనే పాయింట్స్ తో ఇంతకు ముందు చేసిన విధంగా సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, రిక్వైర్డ్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx plus 2fy plus c equal to 0. First a of 1, 1 implies అంటే x ప్లేస్ లో 1 పెట్టాలి, y ప్లేస్ లో కూడా 1 పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2g into 1 ప్లస్ 2f into 1 ప్లస్ c equal to 0 implies 1 plus 1 plus 2g plus 2f plus c equal to 0 implies 1 plus 1 2 plus 2g plus 2f plus c equal to 0. Equation 2. Equation is 1. Next b of -6, 0. b of -6, 0 implies so x place లో -6 y place లో 0. అప్పుడు -6 whole square plus 0 square 2g into -6 plus 2f into y place లో 0 plus c equal to 0 implies 36 0 కాబట్టి ఇది రాయక్కర్లేదు plus into minus minus 12g ఇది 0 plus c equal to 0. Equation 3. c of -2, 2. సో x ప్లేస్ లో ఈక్వేషన్ 1 లో -2 y ప్లేస్ లో 2 అప్పుడు ఏమవుతుంది -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2g into -2 ప్లస్ 2f into 2 ప్లస్ c equal to 0. That implies 4 plus 4 minus 4g plus 4f plus c equal to 0. 4 plus 4 8 minus 4g plus 4f plus c equal to 0. Equation 4. ఇప్పుడు ఏం చేస్తాం 2 minus 3 3 minus 4. Equation 2 minus 3 implies so first equation 2 రాస్తున్నాం 2 plus 2g కదా ఇది 2g plus 2f plus c. Equation 3 ని మైనస్ చేయాలి సో minus 36 plus 12g minus c equal to 0. Minus c plus c cancel implies 2g plus 12g 14g 2f ఒకటే ఉంది అంటే plus 2f 2 minus 36 minus 34 equal to 0. ఇందులో 2 టేబుల్ కామన్ తీస్తే 7g
plus f minus 17 is equal to 0. Equation 5. Next ఇప్పుడు equation 3 minus 4. Equation 3 minus 4 implies equation 3 ఉంది 36 minus 12g plus c. Equation 4 అంటే ఇవన్నీ కూడా మైనస్ తో మల్టిప్లై చేయాలి అంటే ఏమొస్తుంది minus 8 minus into minus plus 4g minus 4f minus c equal to 0 plus c minus c cancel minus 12g plus 4g minus 8g next minus 4f 36 minus 8 28 4 table common చేద్దాం minus 4 ఇందులో 2 times cancel so 2g minus 4 ఇందులో 1 time so plus f minus 4 7 times minus 7 equal to 0 equation 6 ఇప్పుడు ఏం చేయాలి solve equation 5 and 6 solve equation 5 and 6 gf1 gf1 1 minus 17 7 1 next 1 minus 7 2 1 that implies g by 1 into minus 7 minus 7 minus 1 into minus 17 plus 17 f by minus 34 minus 7 sevens are 49 okay minus 49 minus plus 49 1 by 7 minus 2 so that implies g by 10 f by 9 minus 4 5 4 minus 3 1 1 by 7 minus 2 5 implies g by 10 equal to 1 by 5 that implies g is equal to 10 by 5 5 table 2 times implies g is equal to 2 next ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేద్దాం ఈ f by 15 is equal to 1 by 5 f is equal to 15 by 5 5 table 3 times implies f is equal to 3 g వాల్యూ f వాల్యూ తీసుకుని ఈ మూడు ఈక్వేషన్ ఇందులో పెట్టినా పర్లేదు మనకి ఇందులో ఒక g వాల్యూ పెడితే c వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి ఈక్వేషన్ 3 లో పెడతాం ఈక్వేషన్ 3 implies ఈక్వేషన్ 2 లో పెట్టినా పర్లేదు 3 లో పెట్టినా పర్లేదు 4 లో పెట్టినా పర్లేదు మనకి c వాల్యూ వస్తుంది 36 minus 12 into g value 2 plus c equal to 0 that implies 36 minus 24 plus c equal to 0 that implies c plus 6 minus 4 2 3 minus 2 1 equal to 0 so c value minus 12 so g of c value ni equation 1 lo pedam equation 1 implies x square plus y square plus 2g value 2 x plus 2 into f value 3 plus c value minus 12 equal to 0 that implies x square plus y square plus 4x plus 6y minus 12 equal to 0 కానీ మనం ఏం చేయాలి ఈ మూడు పాయింట్స్ కాదు వాడు 4 పాయింట్స్ ఇచ్చారు మన క్వశ్చన్ లో 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని చెప్పమన్నారు అంటే ఈ 4 పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉన్నాయని ప్రూవ్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం మనం ఫస్ట్ ఈ 3 పాయింట్స్ తోని వచ్చే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేశాం ఈ ఫోర్త్ పాయింట్ d ఆఫ్ -2, -8 ఈ పాయింట్ కూడా ఈ సర్కిల్ లోనే సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ సాటిస్ఫై అయితే అంటే దాని మీనింగ్ ఏంటంటే 0 = 0 వస్తే ఈ పాయింట్ కూడా ఈ సర్కిల్ మీద ఉంది అని అర్థం దాని మీనింగ్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ సరే ఇంప్లైస్ x²
సారీ x ప్లేస్ లో -2 హోల్ స్క్వేర్, y ప్లేస్ లో -8 హోల్ స్క్వేర్, 4 into -2, 6 into -8, -12 equal to 0. 4 plus 64 minus 8 minus 48 minus 12 equal to 0. ఈ రెండు యాడ్ చేస్తే 68. 48 plus 12 60. 60 minus 8 minus 68 equal to 0. Implies 0 equal to 0. అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ సర్కిల్ మీద ఈ సర్కిల్ ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని అర్థము. అంటే that implies given 4 points are concyclic. 3 points లో సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి 4th పాయింట్ తీసుకుని ఈ సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ సాటిస్ఫై అని అర్థం ఏంటి? ఆ సర్కిల్ ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని అర్థం. అంటే ఈ 3 పాయింట్స్ తోని వచ్చే సర్కిల్ 4th పాయింట్ ద్వారా కూడా పోతుంది. దాని మీనింగ్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. అంటే ఈ 4 పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉన్నాయని అర్థం. కాన్సైక్లిక్. అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ నేను ఫైండ్ ది ఈక్వేషన్ సర్కిల్ ఆన్ విచ్ దే లై అన్నారు. సర్కిల్ ఈ ఈక్వేషన్ రాసుకోవాలి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. లాస్ట్ లో కంక్లూజన్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఆన్ విచ్ దే లై. సో ఈ మొత్తం 4 పాయింట్స్ ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.